సిబిఐ కస్టడీకి కవిత 3 రోజులకు అనుమతించిన కోర్టు గతంలో నోటీస్ ఇచ్చినా ఆమె విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి ఉన్నది. కోర్టుకు వివరించిన సిబిఐ తరపు లాయరు ఈ నెల 15 తిరిగి కోర్టుకు అప్పగింత అంటూ కూడా చూస్తాను. ఇదే జరుగుతూ ఉంటుంది తప్ప ఇంకేది జరగదు. వాస్తవంగా ఈమె ఇప్పట్లో బయటికి రాదనే విషయం కూడా గుర్తుపెట్టుకోండి మిత్రులారా. తెలంగాణకు 8.5 టీఎంసీలు, ఏపీకి 5.5 టీఎంసీలు తాగునీటి కోసం కృష్ణా జిల్లాల కేటాయింపు త్రిసభ్య కమిటీ సమావేశంలో ఏకాభిప్రాయం. వచ్చే నెలలో మరోసారి భేటీకి నిర్ణయం అంటూ కూడా చూస్తాను. సికింద్రాబాద్కే పరిమితం, లోక్సభ ప్రచారం కోసం ఇతర సెగ్మెంట్లకు వెళ్ళని కిషన్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రచారం అంతంతే, కేవలం హైదరాబాద్కు మాత్రమే పరిమితం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిపై పార్టీ శ్రేణులు తీవ్ర అసంతృప్తి, జాతీయ నాయకుల ప్రచారంపైనే ఆశలన్నీ అంటూ ఒకరు చూస్తా ఉన్నాం. ఇక్కడ అసలు విషయం ఏంటంటే మిత్రులారా, సికింద్రాబాద్లో ఖచ్చితంగా కిషన్ రెడ్డి చాలా పెద్ద ఎత్తున అక్కడ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక వాస్తవంగా ఏంటంటే కిషన్ రెడ్డి ఆ పరిధి దాటిపోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా అభ్యర్థులు చాలా సీరియస్గా ప్రచారం చేస్తా ఉన్న విషయం కూడా మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది వాస్తవంగా. సో కిషన్ రెడ్డి తప్పేం లేదు, ఆయన ఎంపీ గెలవాలి. ఫస్ట్ ఎంపీ గెలవకపోతే ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఎంపీ గెలవాలి. కాబట్టి ఆయన సికింద్రాబాద్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతున్నట్టు తెలుస్తూ ఉంది. సికింద్రాబాద్లో కూడా ఆయన గెలుపు చాలా ఈజీగా కనబడుతుంది. ఎందుకంటే ఇటు దానం నాగేందర్ ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఎమ్మెల్యే నుంచి ఎంపీగా పోటీ చేస్తారు. వాళ్ళకి ఆల్రెడీ పదవులు ఉన్నాయి కాబట్టి ప్రజలు వాళ్ళకు ఓట్లేసే పరిస్థితి లేదు. వాస్తవంగా ఖచ్చితంగా తప్పని పరిస్థితుల్లో కిషన్ రెడ్డికి ఓటేసి గెలిపించుకున్న ప్లాన్లో ఉన్నారు వాస్తవం. ఎందుకంటే వాళ్ళిద్దరికి మళ్ళీ ఇద్దరు కూడా ఎవరో ఒకరు ఎంపీ అయితే కనుక మళ్ళీ బై ఎలక్షన్ వస్తుంది, అంతా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా అక్కడ ప్రజలు చాలా క్లారిటీతో ఉన్నారు. ఆల్రెడీ ఎమ్మెల్యే ఉన్నాడు కదా, ఎందుకు ఓటు వేసి చేసుకోవాలని దానిలో ఉన్నారు. అందుకే కిషన్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడకగా కనబడతా ఉంది వాస్తవంగా.